హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేసి మీ అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే ఏదో కూర చేసి చూపించాలి కదా. ఏదో కూర అంటే ఏదో కూర కాదండి, బెండకాయ ఫ్రై. ఈరోజు నేను బెండకాయ ఫ్రైని వెరైటీగా ఒకసారి ఏమో పులుసు చేశాను, ఒకసారి ఏమో ఫ్రై చేశాను. ఇప్పుడు వెరైటీగా జీడిపప్పు వేసి బెండకాయ ఇగోండి బెండకాయ ఫ్రై చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. దానిలో భాగంగా ఏం చేశానంటే బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. తర్వాత జీడిపప్పు ఇదిగోండి, జీడిపప్పు పక్కన పెట్టేసుకున్నాను. అయితే స్టవ్ వెలిగించి దాకా పొయ్యి మీద పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ దాకలో ఏం చేస్తానంటే నూనె వేస్తాను. ఆయిల్ ఇదిగోండి, ఆయిల్ వేస్తాను. బెండకాయ ఫ్రై వెరైటీగా చేస్తున్నాను అని చెప్పాను కదా మీకు. అయితే ఇందులో ఉల్లిపాయలు వేయనండి, నేను ఉల్లిపాయలు వేయకోకుండా ఉట్టి బెండకాయ జీడిపప్పు ఈ రెండు. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినాలి అంటే మనం వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఇష్టమైన పద్ధతిలో చేసి పెట్టుకోవాలి కదా. అందుకని ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు ఎత్తే మెత్తగా కూడైపోద్ది. పులుసులో వేసుకోవాలి, ఇగురులో వేసుకోవాలి, కానీ ఫ్రైలో వేసుకోకూడదు. ఏది బెండకాయ ఫ్రైలో ఉల్లిపాయ వేసుకోకూడదు. జీడిపప్పు వేస్తున్నాం కదా, అందుకని ఏం చేస్తానంటే నేను బెండకాయ ఫ్రైలో ఉల్లిపాయలు వేయకోకుండా పసుపు ఆవాలు ఇవన్నీ వేస్తానన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే పసుపు వేస్తాను. పసుపు వేసాను కదా, కొంచెం ఆవాలు వేస్తాను. అయితే ఉల్లిపాయ వేయట్లేదండి నేను, గమనించారా? ఆవాలు వేసాను. అవి చిట్టపట్టమన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు వేస్తాను. ఇదిగోండి జీడిపప్పు అనమాట. నేను ఆవాలు చిట్టపట్టమన్న తర్వాత జీడిపప్పు అందులో వేసుకుని బాగా వేయించుకుంటాను. జీడిపప్పు వేసాను కదా, బాగా వేపుకుంటాను వాటిని. జీడిపప్పు అండి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు చూశారు కదా, నేను బెండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. వీటినండి ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని పక్కన పెట్టుకుని బెండకాయ ముక్కలు తాలింపులు వేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ జీడిపప్పు వేయించేసుకున్నాను. ఇక బెండకాయ ముక్కలు వేసాను కదా, వేపుకుంటున్నాను. ఈ ముక్కలండి బాగా ఇలా వేపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బెండకాయ జీడిపప్పు బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. మరి మీలో ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ? చాలామందికి ఇష్టం ఉంటుంది. బెండకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అయితే పిల్లలకంట అండి ఇది తింటే చాలా మంచిదంట. చదువుకునే పిల్లలకి బెండకాయ కూర తింటే చాలా మంచిదంట. ఇంట్లో మీరు కూడా చేసి పెట్టుకోండి. అయితే ఇది బాగా ఇలా తిప్పుకుని మనం చక్కగా ఫ్రైలాగా చేసుకోవాలి. ఇందులోనండి నేను ఇంకా ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేయలేదు. బెండకాయ చక్కగా మగ్గుతుంది, ఇదిగో చూశారు కదా మగ్గుతుంది. అయితే ఇందులో ఉప్పు కారాలు వేయలేదు, ఇంకా నేను వేసుకుందాము, ఇంకొంచెం మగ్గినాక వేసుకుందాము. అయితే ఉల్లిపాయ వేయలేదండి, గమనించారా? ఇదిగో జీడిపప్పు నేను బెండకాయలు మాత్రమే నూనెలో వేయించుకుంటున్నాను. అయితే ఇందులో ఇంకా ఉప్పు కారాలు పట్టిస్తాను. అయితే ఇందాక నేను చెప్పింది ఏంటంటే చదువుకునే పిల్లలకంటే అండి ఈ బెండకాయ కర్రీ తింటే చాలా మంచిదంట. వాళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యం, చక్కగా చదువు వస్తుందంట బాగా. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి పులుసు పెట్టాను, ఒకసారి ఇగురు వండాను, ఈరోజు ఫ్రై చేస్తున్నాను. అంటే ఉల్లిపాయ ముక్క లేకుండా ఇలా నేను ఫ్రై ఎలా చేస్తున్నాను, వెరైటీగా చేస్తున్నాను కదా. చూసి మీరు కూడా చేసుకున్న తర్వాత మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. అయితే ఇదిగో జీడిపప్పు వేసాను కదా, ఇదంతా కూడా చక్కగా మగ్గుతుంది. ఇది ఇంకొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఇందులో కారము ఉప్పు ఇవన్నీ కూడా వేసుకుని మగ్గబెట్టుకుని దింపేస్తానండి. అప్పుడు వేసేటప్పుడు మళ్ళీ దీనికి నేను చూపిస్తాను. జీడిపప్పు బెండకాయ ఫ్రై చేస్తున్నాను కదండి నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. ఉప్పు అండి మనం దించుకునే ముందు వేసుకోవాలి, ముందుగానే వేసుకోకూడదు. కారం వేసి చక్కగా వేపుకుంటాను, ఫ్రై చేస్తానన్నమాట. కారం వేసాను కదా, ఇదంతా కలిపి వేసుకుంటాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు వెరైటీగా నేను బెండకాయని ఫ్రై చేస్తున్నానండి. మరి మీరు కూడా అలా చేసుకుంటారా? మీకు చక్కగా ఇది చూడండి, జీడిపప్పు బెండకాయ ఫ్రై. ఈ జీడిపప్పు బెండకాయ ఫ్రై మీలో ఎంతమందికి అండి ఇష్టమైన వాళ్ళు మరి నాకు కామెంట్ రూపాయలు తెలియపరచండి. బెండకాయ ఫ్రై చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే నేను చేసే ఈ ఫ్రై చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో, చక్కగా బాగా వేగింది. అయితే ఇంకా నేను ఉప్పు వేసుకోలేదు. ఇదిగో జీడిపప్పు నేను ఉప్పు వేసుకోలేదు, వేస్తాను. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మనకి జిగటగా అయిపోతుంది. దింపేసే ముందు వేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇంకొక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి వదిలేస్తాను. మన పిల్లలు ఉంటారు కదండి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. పిల్లలకి ఇష్టంగా మనం చేసి పెట్టడం మనకి అదొక ఆనందం, సంతృప్తి కదా. ఇదిగో చూడండి ఇలా చేస్తే ఉప్పు కారాలు తగ్గించుకుని చక్కగా ఫ్రైలాగా చేసామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా మంచిదంట, చదువు బాగా వస్తుందంట. చదువుకునే పిల్లలు బాగా తినండి.
ఫ్రై అంతా కూడా చక్కగా ఇలాగా మగ్గిపోయి రెడీ అయిపోయిందండి. నేను ఉప్పు వేయలేదు కదా ఇప్పటివరకు, ఉప్పు వేస్తాను ఇప్పుడు. కారం వేసుకున్నాను ఆల్మోస్ట్, ఉప్పు వేసుకోలేదు. ఇదిగోండి, మనకి ఎంత ఉప్పు సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు వేసుకున్నాను కదా. ఇప్పుడు బాగా తిప్పుకోవాలన్నమాట. ఇది బెండకాయ ఫ్రై అండి. మరి మీలో ఎంతమందికి అండి ఇష్టం బెండకాయ ఫ్రై? నేను ఇలా బాగా చేస్తున్నాను కదా, అయితే ఉప్పు వేసుకుని బాగా తిప్పుకుంటున్నాను. ఈ తిప్పి 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 ఫ్రై అయినాక కట్టేస్తానమాట. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. జీడిపప్పు, ఇదిగో జీడిపప్పు బెండకాయ ఫ్రై. ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 సెకండ్లు అలా వదిలేసి ఉప్పు చూసుకుంటాను. సరిపోతే రుచికి సరిపడానికి ఉప్పు వేసాను కదా, సరిపోతే ఊరుకుంటాను, సాలిపోతే ఒక చిటికెడు వేసుకుంటాను. ఉల్లిపాయ వేయకోకుండా చక్కగా ఫ్రై లాగా చేశానండి బెండకాయ. చాలా టేస్ట్, ఉప్పు చూసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టుకోండి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఉట్టి కూరే తినేయాలి అని మీకు అనిపిస్తే, పిల్లలు, పెద్దలు కాదు, పెద్దలు తినేస్తారులే, పెద్దలు ఎక్కడ తింటారు. పిల్లలు ఉట్టి కూర వండగానే తినేసేయాలి బెండకాయ ఫ్రై అని మీకు అనిపిస్తే, ఉల్లిపాయ వేయకుండా జీడిపప్పు వేసి చక్కగా బెండకాయల్ని లేతకాయలు తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఫ్రైలాగా చేసుకోండి. పిల్లలకి ప్లేట్లో పెట్టి ఉట్టి కూర ఇచ్చినా శుభ్రంగా తినేస్తారు. అసలు ఒక్క ముక్క కూడా మిగల్చరు. ఎందుకంటున్నానంటే, పులుసు కర్రీ కానీ ఇగురు కర్రీ కానీ చేసామనుకోండి, మనం వాళ్ళ వెనకాల ప్లేట్లు పుచ్చుకుని గిన్నెలు పుచ్చుకుని తిను తిను అని పరుగులు పెట్టాలి. అట్లా కాకుండా ఇలా చేసామనుకోండి, మన వెనకాల వాళ్ళు పరిగెడతారు, ఇంకొంచెం కూర ఇంకొంచెం కూర అని. కర్రీ ఫ్రై రెడీ అయిపోయిందండి. జీడిపప్పు బెండకాయ ఫ్రై అనమాట. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు జీడిపప్పు బెండకాయ ఫ్రై చేశానండి. మరి మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని ఇంకా స్టవ్ ఆపేస్తాను. ఎందుకంటే ఇదిగో ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఇంతకన్నా ఉంచితే మాడిపోతుంది అనమాట. అందుకని ఏం చేస్తానంటే, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ జీడిపప్పు బెండకాయ ఫ్రై మీ అందరికీ చూపించడం కోసం చేశాను కదా. చూడండి, బాగా దగ్గరగా చూపిస్తున్నాను. చక్కగా ఎర్రగా ఎంత బాగా వేగిందో కదా. అయితే ఇక ఈరోజు స్టవ్ ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. బెండకాయ మాత్రం ఇది చక్కగా నాకు చూడంగానే తినేసి అనిపిస్తుంది. మీరు కూడా జీడిపప్పు బెండకాయ అండి, ఉట్టి బెండకాయ ఫ్రై కాదు. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నాను, 100 సార్లు చెప్తున్నాను అనుకోమాకండి. నేను ఉల్లిపాయ అయితే వేయలేదు. ఉల్లిపాయ వేయకుండా ఉట్టి బెండకాయ ముక్కలే చిన్న చిన్నగా కట్ చేసుకుని జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. మరి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ కోసమని పెద్దవాళ్ళకు కూడా పిల్లలకు కూడా అందరికీ కూడా చాలా టేస్ట్గా రెడీ అవ్వాలి అంటే జీడిపప్పు బెండకాయ ఫ్రై మీ ఇంట్లో మీరు పెట్టుకోండి మీ ఇంట్లో అందరికీ. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఎంతటితో ఆపేస్తున్నాను. ఇదిగోండి, బాయ్ అండి, బాయ్. ఇదిగోండి, కర్రీ రెడీ అయిపోయింది. జీడిపప్పు బెండకాయ ఫ్రై. ఇంకా నేను మూత పెట్టేస్తున్నాను, స్టవ్ కూడా కట్టేస్తాను.